దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు యొక్క నామం పేరిట ఈ ఉదయకాల సమయమందు రెండు మనసుతో వందనాలు తెలియచేస్తూ ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి రాజుల యొక్క రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైనటువంటి ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకొనెను. ఇక్కడ గెహాజీ ఎలీషా గురించి రాయబడినటువంటి విషయం. దీని ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, ఎలీషాకి లేని మనసు గెహాజీ కలిగి ఉన్నాడంట. ఎలీషాకి ఎలాంటి మనసు లేదు, గెహాజీకి ఎలాంటి మనసు ఉంది అంటే, ఇక్కడ ఒక వ్యక్తి నయమైనటువంటి వ్యక్తి వచ్చి తనకి ఉన్నటువంటి రోగాన్ని ఎలీషా దగ్గరికి వచ్చి స్వస్థపరుచుకుని తిరిగి వెళ్ళేటప్పుడు ఎలీషాకి బంగారము వెండి వస్త్రములు అతను బహుమానంగా ఇచ్చినప్పుడు ఎలీషా వాటిని తీసుకునే మనస్సు ఎలీషాకి లేదంట. కానీ వాటిని చూసినప్పుడు తన కింద దాసుడిగా పనిచేస్తున్నటువంటి గెహాజీ మాత్రం వాటిని తీసుకోవాలనే మనస్సు అతనికి కలిగిందంట. యజమానుడికి లేదు, కానీ దాసుడికి ఆ మనస్సు కలిగిందంట. ఈరోజు గమనించండి, అంటే దేవుని చిత్తము లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా మనకి అనుగ్రహించబడే ఏన్ని కూడా మనం ఆశించకూడదు. అతడు ఇచ్చేది ఎలీషా తీసుకోవడానికి మనస్సు ఒప్పుకోలేదు ఎలీషాకి. ఎందుకనంటే అతడు ఇచ్చే దానితో దేవుడు వద్దు అని చెప్పాడు కనుక దాన్ని తీసుకోవడానికి ఎలీషాకి మనస్సు రాలేదు. దేవుడు తీసుకోమని చెప్తే తీసుకునేవాడు, కానీ దేవుడు వద్దు అని చెప్పాడు కనుక తన మనస్సు రాలేదు. కానీ దేవుడు వద్దు అని చెప్పిన దాన్ని ఎలీషా పంపించేస్తుంటే గెహాజీ దాన్ని తీసుకోవడానికి మనస్సు కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు మన జీవితంలో ఏదైతే మన జీవితంలో వద్దు అని చెప్తాడో దాని విషయంలో మన మనస్సు దాన్ని అంగీకరించకూడదు. దేవుడు వద్దు అన్న దాని విషయంలో మన మనస్సు కూడా అలాగే ఉండాలి, మన హృదయం కూడా అలా ఉండాలి. అందుకే మన జీవితాన్ని పాడు చేసేవి, దేవుని వాక్యానికి విరుద్ధమైన దేన్నైనా మన మనస్సు కాదు అనుకోవాలి. వద్దు అనుకునే మనస్సు ఎలీషా వలె మనకు ఉండాలి. అది డబ్బైనా కావచ్చు, లేకపోతే అది పేరైనా కావచ్చు, లేదా ధన ఘనతలైనా కావచ్చు, అది పొగడతలైనా కావచ్చు, ఏవైనా కావచ్చు. దేవుని చిత్తంలో లేకపోతే, దేవుని ఉద్దేశంలో లేకపోతే వాటిని తీసుకుని అంగీకరించే మనస్సు మనకు ఉండకూడదు. కానీ గెహాజీకి ఆ మనసు ఉండడం వల్ల జరిగింది ఏంటి అంటే, ఏ వ్యక్తి అయితే అది బహుమానంగా ఇచ్చాడో ఆ వ్యక్తికి కుష్టి వ్యాధి ఉంది. అది అతను పోగొట్టుకుని వెళ్ళాడు. కానీ అది తీసుకోవడానికి మనస్సు కలిగినటువంటి నయమానుకు నా కుష్టి గెహాజీ కొని తెచ్చిపెట్టుకున్నాడు. ఈరోజు మనం కూడా ఆశించని వాటిని ఆశిస్తే, దేవుని చిత్తంలో లేని వాటిని మనం ఆశపడితే అవి మన జీవితానికి శాపంగా మారుతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మనం ఏది ఆశించాలో దాన్ని ఆశించాలి, ఏది ఆశించకూడదో వాటిని ఆశించకూడదు. దేని మీద మనసు పెట్టాలో దాని మీదే మనసు పెట్టాలి, దేని మీద మనసు పెట్టకూడదు వాటి మీద మనసు పెట్టుకోకూడదు. అలాగా దేవుని విరుద్ధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకుండా, అలాంటి మనస్సు ఎలీషా లేకుండా ఎలాగైతే ఉన్నాడో మనం కూడా అలాంటి వాటి మీద, దేవుని చిత్తం లేని వాటి మీద మనస్సు పెట్టుకోకూడదు. అది వస్తువులైన, మనిషి అయినా, పరిస్థితులైన ఏమైనా కావచ్చు, ధనమైన, డబ్బైన ఏదైనా కావచ్చు. దేవునికి ఇష్టం లేదు, దాని మీద మనకి మనస్సు ఉండకూడదు. అలాగా మనస్సు కలిగి ఎలీషా వలె మనం ఉన్నప్పుడు మన ఆత్మీయతను కాపాడుకోగలుగుతాం, దేవుడిచ్చిన పరిశుద్ధతని కాపాడుకోగలుగుతాం. గెహాజీ వలె ఆశపడితే ఉన్నదాన్ని కూడా మనం పోగొట్టుకుంటాం, లేని దాన్ని కొని తెచ్చి పట్టుకుంటాం. అలాగా చాలామంది జీవితంలో జరిగి ఉండవచ్చు. ఈరోజు ఈ మాటలు వింటే నా జీవితంలో కూడా, నీ జీవితంలో, నా జీవితం, నీ కుటుంబంలో అయినా, నా కుటుంబంలో అయినా దేవుని చిత్తం లేని వాటి మీద మనం మనస్సు పెట్టుకోకూడదు. వాటి మీద మనస్సు తొలగించుకోవాలి. అది దేవుని చిత్తం అవుతుంది. గెహాజీ వలె ఆశపడ్డామా, లేని రోగాన్ని, లేని బలహీనతను, లేని సమస్యను మనం తెచ్చుకుని ఇంటిలో పెట్టుకున్న వాళ్ళమే అవుతాం. కనుక అలాంటి పరిస్థితుల నుండి దేవుడు మనం తప్పించి ఎలీషా లాంటి మనస్సు మనకు అనుగ్రహించినట్లుగా గెహాజీ లాంటి హృదయాలు తొలగించబడినట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలోనైనా ఎలీషాకు అలాంటి మనస్సు లేదు, కానీ గెహాజీకి అలాంటి మనస్సు. కనుక నీకు చిత్తం కానివి, నీ వాక్యం విరుద్ధమైన వాటి మీద మా మనస్సు లేకుండా చేయండి ప్రభువా. నీ ఉద్దేశాలు మా పట్ల నెరవేర్చండి.
గెహాజీ లాంటి మనస్సులు, హృదయాలు మాలోండి తొలగించి నీ సన్నిధిలో నిలబెట్టి నువ్వు ఇచ్చిన ఆత్మీయతను, విశ్వాసాన్ని, రక్షణను, పరిశుద్ధను కాపాడుని యోగ్యత మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.